హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనము ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. కల్లుప్పుతోటి మంచిగా వాష్ చేసుకోవాలి, లేకపోతే లెమన్ కూడా యూస్ చేసి వాష్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, అలానే కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కోటెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కోటెడ్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు 1 అవర్, లేదంటే సైడ్ కన్నా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని జస్ట్ పెంక మీద బాగా వేయించుకోవాలన్నమాట. అది కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఈ విధంగా అయిన తర్వాతకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాతకి కొంచెము మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఇది బాగా వేయించుకున్న తర్వాతకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ ఏమో ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. దూరగా వేయించుకున్న లాస్ట్కి గసగసాలు వేస్తే మాడిపోతుంది అనమాట. సో లాస్ట్కి ఇట్లా వేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఇట్లా కలిపేస్తే అది బాగా దూరగా వేగిపోతాయి అనమాట. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, ఇవి ఫస్ట్ మనం మిక్సీ జార్లో పట్టేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడే కానీ డ్రై ఇంగ్రీడియంట్సే మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏదైతే వేయించుకున్న ఆనియన్ ఉందో అది కూడా వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాతకి వెడల్పాల్టి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే చేసినామో పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగానే ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత అల్లం పేస్ట్ ఇలా దంచి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాతకి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కపుల్ ఆఫ్ టైమ్స్ బాగా కలుపుకోవాలి. ఇందులో గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాతకి మనం ఫస్ట్ అయితే చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చింతపండు మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో మీరు ఫస్టే చింతపండు నానబెట్టుకోండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. సో మనం కోటెడ్ చేసే ముందు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ అయితే పడుతుంది, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని సీజనింగ్ ఆఫ్ సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. తర్వాత రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాతకి మనం ఏదైతే కోటెడ్ చేసుకున్న ఫిష్ అయితే ఉందో అవన్నీ ఒక్కొక్క పీసెస్గా ఇట్లా విడివిడిగా వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోవాలి, కలిపేటప్పుడు కూడా అవి స్మాష్ అయిపోతాయి. సో మెల్లగా కలుపుకోవాలన్నమాట. సో ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మాత్రమే ఫిష్ వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. సో ఈ విధంగా వేసిన తర్వాతకి మీకు లిక్విడ్ ఎక్కువ కావాలన్నప్పుడు కొన్ని ఎక్కువ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. సో నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ ఫిష్ కర్రీ చేసి చూపించాను, దాంట్లో చింతపండు టమాటా లేకుండా పోస్ట్ చేశాను అనమాట. సో ఇందులో అయితే ఈ లాంగ్ వీడియోలో అయితే నేను చింతపండు యూజ్ చేశాను. సో షార్ట్ వీడియోలో ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ ఆ పేస్ట్తోనే కొన్ని వాటర్ వేసి చేశాను అనమాట. చాలామంది చూసే ఉంటారు షార్ట్ వీడియోలో. సో ఆ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఎటువంటి చింతపండు వద్దు, టమాటా వద్దు అనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది. సో ఈ విధంగా మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అవి బ్రేక్ అయిపోతాయి అనమాట స్పూన్తో ఎక్కువ కలుపుతూ ఉంటే. తర్వాతకి మనము కొంచెం ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ఆయిల్ ఫ్లోట్ అయ్యి ఇలా రెడ్డిష్గా కనబడుతుంది అనమాట. సో మనం కారం అన్నీ వేసాం కదా, సో స్పైసీగా కనబడుతుంది. సో ఈ విధంగా కలిపేసుకు సో నేను కొన్ని పీసెస్ అయితే పక్కకు పెట్టాను అనమాట ఫ్రై కోసమని. ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను, ఎలా చేయాలి, ఎలా పేస్ట్ పెట్టాలి, దానికి ఎలా కోటెడ్ చేసి ఎలా ఫ్రై చేయాలి అన్న వీడియో కూడా నేను చేస్తాను. సో ఇందులో నుంచి చాలా పీసెస్ తీసి పక్కకు పెట్టాను అనమాట. సో ఇలా ఒక 5-10 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని తర్వాత ఆవిరిలో ఉడికిన తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుంది. మాన్సూన్ సీజన్లో మంచిగా వేడివేడిగా చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది. సో పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది ఫిష్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.